విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు నమస్కారం. మీ పిల్లల్ని నవోదయలో చేర్పించాలి అనుకుంటున్నారా? అయితే ఇందులో ఏ ఒక్క తప్పు జరగకుండా చూసుకోండి. నవోదయ విద్యాలయస్ అనేవి జిల్లాకి ఒకటి మాత్రమే ఉన్నాయి. మన ఏపీ అండ్ తెలంగాణలో చూసుకుంటే అన్ని జిల్లాలకి ఒకటి మాత్రమే ఉంది. కేవలం ప్రకాశం జిల్లాకు మాత్రమే అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల 2 జేఎన్వీస్ ఉన్నాయి. నవోదయ టెస్ట్ అనేది క్లాస్ 5, క్లాస్ 8 అండ్ క్లాస్ 10 స్టూడెంట్స్కి నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఒక జిల్లా నుండి 80 మంది 5th క్లాస్ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటారు. 8th అండ్ 10th క్లాస్ వాళ్ళకి ఆ నవోదయ విద్యాలయాలో 80 సీట్స్కి గాను ఎన్ని సీట్స్ అయితే ఖాళీ ఉంటే అన్ని సీట్స్ తీసుకోవడం జరుగుతుంది. కానీ కేవలం 5th క్లాస్ స్టూడెంట్స్ని మాత్రమే 80 మెంబర్స్ని తీసుకుంటారు. సో 5th క్లాస్ నవోదయ ఎగ్జామ్ ఈజ్ ద మెయిన్ టెస్ట్. 6thలో జాయిన్ అయితే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఫ్రీ రెసిడెన్షియల్లో ది బెస్ట్ స్టాండర్డ్స్తో అకాడమిక్స్తో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇటువంటి అద్భుతమైన అవకాశం కోసం ఎందరో విద్యార్థులు ఎదురుచూస్తూ ఉన్నారు. నవోదయలో సీట్ రావడం అనేది అంత అదృష్టంగా భావిస్తున్నారు. కాబట్టి ఇటువంటి అవకాశం కోసం మీరు ఎటువంటి తప్పులు జరగకుండా సాధ్యమైనంత కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఇందులో ఫస్ట్ది, డోంట్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ లేట్. మీ పిల్లలకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడంలో లేట్ చేయకండి. వీలైనంత ముందు నుండి ప్రిపేర్ అయ్యే విధంగా చూసుకోండి. జేఎన్వీఎస్టీ టెస్ట్ అనేది 5th క్లాస్ లాస్ట్లో ఉంటుంది, కానీ దానికి చాలా స్కిల్స్ అండ్ కాన్ఫిడెన్స్ కావాలి. పిల్లలు ఎంత ఎక్కువగా నేర్చుకుని ఉంటే వాళ్ళకి అంత ధైర్యంగా ఉంటుంది. కావున మీ పిల్లలకి క్లాసెస్ అనేవి క్లాస్ 4 ఆర్ క్లాస్ 3 నుండి స్టార్ట్ చేయడం మంచిది. అందులో ఉన్నది కూడా మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథ్స్. సో నవోదయ ప్రిపరేషన్ అనేది పిల్లల స్కూల్ సబ్జెక్ట్స్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున మీ పిల్లల ప్రిపరేషన్ విషయంలో అస్సలు ఆలస్యం చేయకండి. సెకండ్ది, నవోదయ టెస్ట్ అనేది క్లాస్ 5 కేవలం ఒక్కసారి మాత్రమే రాయడానికి వీలుంటుంది. నెక్స్ట్ ఇయర్ 6thలో జాయిన్ అయ్యి కానీ మళ్ళీ 5th క్లాసే చదివైనా సరే, లేక 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నా సరే గవర్నమెంట్ని మోసం చేసి రాయడం అనేది జరగని పని. కాబట్టి ఈ ఒక్క అవకాశాన్ని చేజారకుండా ఉండాలంటే ఈ విషయం తెలుసుకోండి. నవోదయలో పిల్లల్ని మైండ్ సెట్ అంటే వాళ్ళ మెంటాలిటీని చెక్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి మంచి మేధాశక్తి కావాలి. మార్క్స్ కాదండి, మైండ్ సెట్ ఇంపార్టెంట్. ఆన్సర్స్ కాదండి, ప్రాసెస్ ఇంపార్టెంట్. మరి పిల్లల్ని అంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలంటే పిల్లలు స్మార్ట్ అవ్వడంతో పాటు వారిని మలిచే టీచర్స్ది కూడా పిల్లల మైండ్ సెట్ని మలిచేటటువంటి వారే ఉండాలి. శిల్పం అద్భుతంగా మలచాలి అనుకుంటే ఆ శిల్పి మరింత మహోన్నతమైన శిల్పకారుడై ఉండాలి, కాదంటారా? ఆ టీచర్స్ని కూడా ఆ ఉద్దేశం, పట్టుదల, కృషి, క్రమశిక్షణ ఉండాలి. పిల్లలకి ఒక ప్రాబ్లంని ఎలా చేయాలో మాత్రమే కాకుండా ఎందుకు అలా చేయాలో, ఎందుకు అలానే చేయాలో కూడా వివరించాలి. పిల్లలకి కంప్లీట్గా అర్థమయ్యి అవగాహన కలిగించే విధంగా వాళ్ళని ఆనందంగా చెప్పగలగాలి. సో ఆల్వేస్ చూస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండ్ చూస్ ద బెస్ట్ టీచర్స్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అంటేనండి, అందరిలోనూ ప్రతిభ ఉంటుంది. సరైన సమయంలో సరైన శిక్షణ సరైన వారి నుండి లభిస్తే ఎవరైనా సరే సీట్ సంపాదించవచ్చు. సో నవోదయకి కావాల్సిన మైండ్ సెట్ని మలచగలిగే టీచర్స్ అండ్ ట్రైనర్స్ దగ్గర మాత్రమే కోచింగ్ తీసుకోండి. థర్డ్ది, లెట్ దెమ్ ప్రాక్టీస్ ఎ లాట్, ప్రిపేర్ ఎ లాట్. ఎడిషన్ చేయమంటే ఇప్పుడు తప్పులు చేస్తారా? చేయరు. ఎందుకంటే ఆ ఎడిషన్ మెథడ్ని వాళ్ళు ఒక 100 సార్లు చేసుంటారు కాబట్టి. ఏబీసీలు రాయమంటే తప్పులు రాస్తారా? రాయరు. ఎందుకంటే ఆ ఏబీసీలని వాళ్ళు ఒక 1000 సార్లు రాసుంటారు కాబట్టి. అంతేనండి, పిల్లలు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత కాన్ఫిడెంట్గా ఉంటారు. హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ అంటారుగా, కాబట్టి వీలైనంత ఎక్కువ ఫిగర్స్ అండ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేసే విధంగా చూసుకోండి. స్టూడెంట్స్కి ఏది ఇచ్చినా సరే చేయగలిగేనంత నైపుణ్యత వస్తుంది. కావున ఎక్కువ ప్రాక్టీస్ చేయించండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, రైట్? అండ్ ఫోర్త్ది, వాళ్ళు జస్ట్ విని నేర్చుకోవడం కన్నా చేసి నేర్చుకునే విధంగా ఉండాలి. ఏ ఫిగర్ అయినా సరే, మ్యాథ్స్ ప్రాబ్లం అయినా సరే వాళ్ళు అర్థం చేసుకొని ఊహించుకొని చేసుకునే విధంగా ఉండాలి. బట్టి ఆన్సర్స్ చేయడం కాకుండా ఒక సమ్ చూసి అర్థం చేసుకొని ఆ ప్రాసెస్ ఎలా చేయాలో వాళ్ళే ఊహించుకొని కరెక్ట్గా చేసి ఆన్సర్ తెచ్చే విధంగా ఉండాలి. మ్యాథ్స్లో ఉండే ఫ్రాక్షన్స్, మెజర్మెంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్, పెరిమీటర్ అండ్ ఏరియా ఇటువంటి చాప్టర్స్కి వాళ్ళకి వీలైనంత వరకు యాక్టివిటీస్తో పాటు నేర్చుకునే విధంగా చూసుకోండి. అప్పుడే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఈజ్ 5th వన్ ఈజ్ రీకాల్ అండ్ రివిజన్.
ఒక విషయాన్ని ఒకసారి నేర్చుకొని దాన్ని ఒక సంవత్సరం పాటు వదిలేసామనుకోండి, ఎంతటి స్మార్ట్ స్టూడెంట్ అయినా సరే ఖచ్చితంగా మర్చిపోతాడు. అది ఎవరైనా అవ్వచ్చు. మర్చిపోవడం తప్పు కాదు. మరి మర్చిపోకుండా ఉండాలంటే మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. అంతే. మైండ్ ఖాళీ అవ్వకముందే మళ్ళీ నింపుకోవడం లాంటిదన్నమాట. అప్పుడే ఎప్పటికీ గుర్తుంటాయి. సో నేర్చుకున్న ప్రతి విషయాన్ని మళ్ళీ మళ్ళీ ప్రతిరోజు రివిజన్ చేసే విధంగా చూసుకోండి. 6th పాయింట్ ఈజ్, వీక్కి కానీ మంత్లీ కానీ వాళ్ళు నేర్చుకున్న ప్రతి విషయానిపైన టెస్ట్ ఆర్ ఎగ్జామ్ జరిగే విధంగా చూసుకోండి. ఎగ్జామ్ జరిగిన తర్వాత వాళ్ళు ఎందులో తక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఎందులో వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు, వాళ్ళకు వాళ్ళు తెలుసుకొని అనలైజ్ చేసి మళ్ళీ పరుగందుకుంటారు. 7th పాయింట్ ఈజ్, ఎటువంటి ప్రెజర్ అండ్ ఇబ్బంది లేకుండా హాయిగా చదువుకొనివ్వండి. హ్యాపీ మైండ్తో నేర్చుకొనివ్వండి. వాళ్ళకి మీరు కాస్త మోటివేట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. దానికి ముందు మీరు నవోదయ కోసం పూర్తిగా తెలుసుకోండి. పేరెంట్స్ అండ్ టీచర్స్గా మీరు నవోదయ గురించి పూర్తిగా తెలుసుకొని ఒక అవగాహనలో తెచ్చుకొని కంప్లీట్గా నవోదయ సిస్టమ్ గురించి, నవోదయ విద్యాలయాస్ యొక్క మిషన్ ఏంటి, ఫీచర్స్ అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, స్టూడెంట్ యొక్క లైఫ్లో వాళ్ళ స్టడీస్తో పాటు ఇంకా ఏ ఎక్స్పోజర్ ఉంటుంది, నవోదయలో చదివితే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ క్యారెక్టర్ ఎలా బిల్డ్ అవుతుంది, వాళ్ళ పొటెన్షియల్ ఎలా ఉంటుంది అన్న విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోండి. అదే విషయాలు పిల్లలకి చూపించి తెలియజేయండి, వాళ్ళకి మోటివేట్ చేయండి. అప్పుడు వాళ్ళే నవోదయ సీట్ తెచ్చుకోవాలి అన్న ఒక కోరిక ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్తో, సెల్ఫ్ మోటివేషన్తో, దృఢ సంకల్పంతో సంపాదించుకుంటారు. ఒక్కసారి వాళ్ళకి వాళ్ళు అనుకుంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. డిసిప్లిన్గా వాళ్ళే చదువుకుంటారు. కాబట్టి నవోదయ కోసం తెలుసుకోండి, నవోదయ సాధించి తీరండి. స్టూడెంట్స్కి కావాల్సిన మైండ్ సెట్ని సెట్ చేయడానికి, వాళ్ళకి సరైన గైడెన్స్ని సరిగ్గా ఇవ్వడానికి స్వయంగా నవోదయన్సే శిక్షణ ఇస్తున్నారు. మీరు కూడా మీ పిల్లల్ని డైరెక్ట్గా నవోదయన్స్ ద్వారా శిక్షణ పొందాలి అనుకుంటున్నారా? మీరు ఈ అద్భుతమైన అవకాశాన్ని పొందాలి అనుకుంటే బికమ్ నవోదయన్ ఆర్గనైజేషన్లో చేరండి. ఇది స్వయంగా నవోదయన్స్ ద్వారా స్థాపించబడింది, నవోదయన్స్ ద్వారానే నిర్వహించబడుతున్నది. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకోకండి. ధన్యవాదములు.